సాయిరామ్. సమస్త సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి శ్రీ సాయినాథుని కృపా కటాక్షాలు పరిపూర్ణంగా ఉండాలని మనసారా ప్రార్థిస్తున్నానండి. అయితే ఈరోజు మన బాబా గారు ఒక చక్కని సందేశంతో అయితే మన ముందుకొచ్చారు. మరి బాబా సందేశం ఏంటో వారి మాటల్లోనే తెలుసుకుందామా? బాబా, ఎప్పుడు కూడా నన్ను దూరం పెడుతున్నావని ప్రతిరోజు కూడా నువ్వు నా ముందు కోరుకుంటూ విన్నవించుకుంటూనే ఉన్నావు. మరి నువ్వు ఎందుకు బాబా పట్టించుకోవటం లేదు? అందరి సమస్యలను తీరుస్తావు, అందరూ బాబా మాటను వింటారు, అలాగే అందరి కోరికలను తీరుస్తూ సర్వాంతర్యామిగా ఒకరి హృదయంలో నిలిచిపోయినటువంటి ఓ సాయి, నిన్ను ఇలా ప్రతిరోజు కూడా నేను బాధతో దుఃఖంతో నిన్ను అడుగుతూనే ఉంటున్నాను. నా మొర నువ్వు వినిపించుకోవట్లేదా? లేదంటే నీకు ఉన్నటువంటి భక్తులందరిలో కూడా ఈ భక్తుడి యొక్క మాటలు కానీ బాధలు కానీ నీకు అర్థం కానీ వినిపించటం లేదా? ఒక్కొక్కసారి నాకు చాలా బాధ కలుగుతుంది. అందరికీ మంచి చేసేటువంటి బాబా నాకెందుకు ఇలా చేస్తున్నాడు అని ఒక్కొక్కసారి చాలా బాధపడుతూ ఉంటాను. నాకు నీపై ఉన్నటువంటి నమ్మకం కూడా తొలగిపోతుందేమో అని భయం, ఆందోళన ఎక్కువైపోతున్నాయి. అంటే మీ కోరికలు వలయంగా మాత్రమే ఈ బాబాను చూస్తున్నారా? మీకు బాబా మంచి చేస్తే మంచి, లేకపోతే చెడు అలా ఎప్పటికీ మీరు అనుకోకూడదు అమ్మా. ఎందుకంటే ఈ బాబా ఏ భక్తుడునైనా అందరినీ సమానంగా చూస్తాడు. కేవలం ఈ బాబా నీ కోరికలు నెరవేర్చడానికి, మీరు దుఃఖంలో ఉన్నప్పుడు మీ సమస్యలను తీర్చడానికి మాత్రమే పనికొచ్చే ఒక ఆయుధంగా బాబాను చూస్తున్నారా? అలా భావించిన వాళ్ళు మీకు ఈ సాయి యొక్క సాక్షాత్కారం కానీ, ఈ సాయి అనుగ్రహం కానీ, లేదంటే మీరు కోరిన దాని వలన, అలాగే మీరు బాధలో అడుగుతున్నటువంటి ప్రతి మాటని కూడా మీకుగా వినిపిస్తాయి తప్ప ఈ సాయి మాటలు నీకు ఎప్పుడు కూడా వినిపించవు. ఒక్కటైనా సరే, ఎంత బాధలో ఉన్నా, ఎంత ఆవేదనలో ఉన్నా, మీ కోరిక నెరవేరలేదని మీరు ఎంతగా బాధపడుతున్నారో, ఈ సాయిపై కొంత నమ్మకం, ప్రేమ, భక్తి ఉండాలి అని కూడా చాలా శ్రద్ధ, సబూరిని అలవర్చుకొని ఉండాలి. అవి కూడా చాలా విశ్వాసభరితంగా ఉండాలి. కేవలం ఈ సాయిని ఒక వస్తువుగానో, లేదంటే నాకు ఉపయోగించేటువంటి ఒక దైవంగానో భావిస్తే మాత్రం ఎప్పటికీ కూడా దైవం యొక్క అనుగ్రహాన్ని పొందలేరు. కేవలం బాబా అనుగ్రహాన్నే కాదు, ఏ భగవంతుని యొక్క అనుగ్రహం కూడా మీకు లభించదు. ఒక్కొక్కటిగా మీకు మీద పడేటువంటి కష్టాలు, మిమ్మల్ని బాధ పెట్టేటువంటి క్షణాలు, మీకు ఎంతో హాని కలిగించేటువంటి కొన్ని సమయాలు ఉండొచ్చు. ఒప్పుకుంటాను. ఎప్పుడు కూడా నా సందేశాలను వింటూ ఉన్న వాళ్ళకి పూర్తిగా అవగతం అవుతుంది. నేను చెప్పినటువంటి సందేశంలో ఎలాంటి అర్థం ఉంటే, ఎలాంటి పరమార్థం ఉంటే, నేను చెప్పినటువంటి సందేశాల ద్వారా ఎందరికీ ఎంతగానో మానసికంగానో కృంగిపోతున్న వాళ్ళందరికీ కూడా ఒక ధైర్యాన్ని ఇచ్చేటువంటి నా సందేశాలు కావచ్చు, నా మాటలు కావచ్చు, మీకు ఎంతో ఉపయోగపడుతున్నాయని నేను అనుకుంటున్నాను. కానీ మీలో కొందరు అనుకుంటూ ఉంటారు, ఎప్పుడూ కూడా బాబా సందేశాలు చెప్పటం ఏంటి, నేను వినటం ఏంటి అని. అలా ఎప్పటికీ అనుకోవద్దండి. ఎందుకంటే ఈ సందేశాలు మీ జీవితంలో ఏదో ఒక రోజు తప్పకుండా మీకు తగులుతాయని చెప్తున్నాను. తప్పకుండా మీరు ఈ సందేశాలు మీ జీవితంలో ఖచ్చితంగా జరుగుతాయని చెప్తున్నాను. మీకు ఎంతో కొంత ధైర్యాన్ని ఇచ్చేటువంటి నా మాటలు ఎప్పుడు కూడా మీకు జీవితంలో సంతోషంగా ఉండేటువంటి క్షణాలు ఈ బాబా మీకు కల్పించుకోవడానికి ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాడు. నీ మనస్సులో ఉండేటువంటి కోరికలను ఆయన సఫలీకృతం చేయటం లేదని ఇలా నిరాశ చెందుతూ భగవంతుడిపై, అలాగే దైవ నిందన చేయటం అసలు మంచిది కాదు.
నువ్వు పూర్తి విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఎప్పుడైతే ఉంచుకుంటావో అప్పుడు నువ్వు నీకు ఉన్నటువంటి కష్టాల నుండి కావచ్చు, లేదా నీ కోరికల నుండి కావచ్చు, త్వరగా నీకు ఉపశమనం లభిస్తుంది. అనవసరంగా కారణం లేకుండా వచ్చేటువంటి కోపం కావచ్చు, లేదంటే అసలు ఎప్పుడూ కూడా సంతోషంగా గడిపినటువంటి క్షణాలు ఏవైనా కావచ్చు, నువ్వు ఎప్పటికీ కూడా ఈ సాయి చేసేటువంటి మంచి విషయాలను, చెప్పేటువంటి బోధనలను నువ్వు ఎప్పుడూ గ్రహిస్తూ ఉండు. కోపం కావచ్చు, లేదంటే అసలు గౌరవం ఇవ్వనటువంటి బంధం కావచ్చు, బాధ్యత లేనటువంటి యవ్వనం కావచ్చు, కేవలం ఎప్పుడూ కూడా అలంకరణతో మాత్రమే వచ్చే అందం కావచ్చు, ఇవన్నీ ఎప్పుడూ ఎక్కువ కాలం నిలబడవు. కాబట్టి నువ్వు అడిగినటువంటి కోరిక కూడా అలాంటివే. కొన్ని రోజుల నుండి, కొన్ని నెలల నుండి నువ్వు నన్ను ఒక కోరిక నెరవేర్చటం లేదని చాలా బాధపడుతూ ఉన్నావు. అందుకు ఎంతో నిరాశను వ్యక్తపరుస్తూ ఉన్నావు. ఒప్పుకుంటాను, నీకు కావలసినటువంటి, నువ్వు అడిగినటువంటి కోరిక నెరవేరలేకపోతే నీ మనసు ఎంత బాధపడుతుందో నేను అర్థం చేసుకుంటాను. ఒక తండ్రిగా, ఒక గురువుగా నిన్ను తప్పకుండా అర్థం చేసుకుంటాను. కాబట్టి ఈరోజు నువ్వు అడిగినటువంటి కోరికతో ఒక గొప్ప బహుమానాన్ని నీకు పరిచయం చేయబోతున్నాను. బాబా ప్రతిరోజు కూడా నేను అడగటమే తప్ప నువ్వు అసలు ఎప్పుడు కూడా నా కోరికను నెరవేర్చినావు అని అంటున్నావు కదూ. చూడు, నేను ఈ పాటికి నీ కోరిక నెరవేర్చి ఉంటే కనుక నువ్వు నన్ను ఎప్పటికో మర్చిపోయి ఉండేదానివి, మర్చిపోయేవాడివి. నీ కోరికలన్నీ నెరవేర్చి ఉంటే కనుక నువ్వు పూర్తిగా నష్టాల్లో కూరుకుపోయి ఉండేవాడివి. అలాగే అసలు నీకు ఏమాత్రం కూడా దానివల్ల ఎలాంటి ప్రతిఫలం అనేది లేకుండా ఆ తర్వాత కూడా నన్నే నిందిస్తూ కూర్చొని ఉండేవాడివి. కాబట్టి నీకు ఏ సమయంలో ఏది ఇవ్వాలో నాకు మాత్రమే తెలుసు. ఈ బాబా ఏ పని చేయటం కూడా తెలుసు కదా. కాబట్టి కారణం లేకుండా ఏ పని కూడా అర్ధాంతరంగా ముగిసిపోనివ్వను. అర్ధాంతరంగా దానికై అది పూర్తి కాదు. కాబట్టి నీకు సహాయం ఇంకా రాలేదు. కాబట్టి నువ్వు అడిగినటువంటి కోరిక కాస్త ఆలస్యం జరుగుతూ వచ్చింది. ఈ మాత్రం దానికి నువ్వు ఇంత నిరాశగా ఉండాలో చెప్పు. నీ మనసు ఏమిటో, అలాగే నీ మనసులో ఉన్నటువంటి కోరిక ఏమిటో ఈ బాబాకు తెలియదా? బాబా అంటూ నా వేలు పట్టి నడిపించినప్పటి నుండి నీ యొక్క ప్రతి ఒక్క బాధ్యతను నేనైతే స్వీకరించాను అని చెప్పాను కదా. ఓపిక పట్టు. ఎందుకంటే నీకు నా మీద ఎంత నమ్మకం ఉందో అనే దానికంటే నీ కోరిక నీకు నెరవేరుతుంది. అటువంటి పట్టుదల, ఆశ నీలో ఎక్కువగా ఉన్నాయి. ముందు నాపైనే కాదు, ఎవరిపైన అయినా సరే నమ్మకాన్ని పెంచుకో. ఆ నమ్మకమే నిన్ను చివరి వరకు జాగ్రత్తగా కాపాడుతుంది. నేను వేచి ఉండు, జాగ్రత్తగా ఉండు, ఓపికతో ఉండని ఎందుకు చెప్తానో తెలుసా? నేను మీకు ఇవ్వవలసినవన్నీ కూడా తప్పకుండా ఇస్తాను. అంతవరకు కాస్త ఓపికగా ఎదురు చూస్తూ ఉండమని మాత్రమే మీకు చెప్తాను. ఈ 2 చేతులతో నీకు ఇప్పటి వరకు ఏది ప్రసాదించలేదని నాపై నువ్వు ఎంత అసహనాన్ని వ్యక్తపరుస్తూ ఇప్పటి వరకు ఉన్నావు, నిరాశతో ఉన్నావు. నీ అసహనాన్ని, నీ నిరాశని అన్నిటినీ కూడా ప్రాలద్రోలి నీకు ఒక మంచి బహుమతిని ఈ సాయి ఇవ్వబోతున్నాడు. నీకు అవధులు లేనటువంటి సంతోషాన్ని తప్పకుండా నీకు చేయబోతున్నాడు. నీ కోరిక నెరవేరినప్పుడు తర్వాత మరలా కూడా నువ్వు నన్ను ఏదైనా సమస్య వస్తే ఏమిటి బాబా ఇది అంటూ మరలా నాపై విమర్శలను ఆడవద్దు. ఒకసారి నీ సాయి నీకు ఏదైనా అప్పగించాడు అంటే, అనుగ్రహించాడు అంటే అది సంతోషమైనా కష్టమైనా సరే దానితో నువ్వు పోరాడాలి, ఆనందంగా అనుభవించాలి. నీ కోరిక నెరవేరిన తర్వాత ఈ బాబాపై పరిమితమైనటువంటి నమ్మకాన్ని నువ్వు పెంచుకో. మిగతా రోజుల్లో సమస్యలు వచ్చినా, ఎలాంటి దుఃఖాలు ఎన్ని వచ్చినా సరే వాటిని ధైర్యంగా పోరాడే శక్తి అలవర్చుకో.
నీకు నువ్వుగా ముందు ధైర్యం ఉంటేనే కదా దైవానుగ్రహం కూడా నీకు నిండుగా ఉంటుంది. ఎవరి మంచితనం వారికి ఎప్పుడూ కూడా శ్రీరామ రక్షక జాగ్రత్తగా కాపాడుతూ ఉంటుంది. నువ్వు ఎంత మంచివాడివో ఎంత మంచి దానివో నాకు బాగా తెలుసు. ఇప్పుడు ఉన్నటువంటి నీ నడవడికను ఇక ముందు రోజుల్లో కూడా ఇట్లే ఉండు. నీ కోరిక నెరవేరుతూ ఉంటుంది. అలాగే ప్రవర్తిస్తూ ప్రతి ఒక్కరితో నడుచుకొని నీ మంచితనాన్ని ఎప్పుడూ కూడా సంతోషంగా ఆనందంగా గడుపుతావని, నలుగురితోనూ ఎప్పుడూ మంచివాడు అని అనిపించుకుంటావని సాయి చాలా ఆశపడుతూ ఉన్నాడు. నన్ను ఎప్పుడూ కూడా నువ్వు మర్చిపోవద్దు. అలాగే నాపై ప్రేమను భక్తిని కూడా తొలగించుకోవద్దు. ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఒక్క నాపైనే కాదు, ఏ భగవంతుడైనా కానీ నమ్మకాన్ని ప్రేమను భక్తిని ఏర్పరచుకున్నప్పుడు మీ సమస్యలు కోరికలు నెరవేరినప్పుడు అసహనాన్ని వ్యక్తపరచవద్దు. వారిని అనవసరంగా దూషించవద్దు. మీ జీవితంలో ఏ సంతోషం కానీ ఏ కష్టం కానీ రావు. అలాగే అవి వచ్చినప్పుడు భగవంతుడు మిమ్మల్ని చూస్తూ మీరు దుఃఖిస్తూ ఉంటే ఆనందంగా చూస్తూ నిలబడిపోయి ఉండడు కదా. కాబట్టి ఎవరైతే కానీ ముఖ్యమైన నమ్మకం, ఆ నమ్మకాన్ని నువ్వు ఎంత పెంచుకుంటే భగవంతుడు నీకు అంతే ప్రేమను ప్రతి విషయంలోనూ బాధ్యతను స్వీకరిస్తాడు. కాబట్టి ఇప్పటికైనా భగవంతుడిపై నమ్మకాన్ని ప్రేమను భక్తిని పెంచుకో. అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అపనమ్మకాన్ని మాత్రం ఏర్పరచుకోవద్దు. అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా బలహీనంగా ఉండిపోవద్దు. ఎలాంటి సమస్య వచ్చినా ఎలాంటి పరిస్థితి నీకు ఎదురైనా నీకు తోడుగా ఉండటం నేర్చుకో. ఇప్పటి వరకు జరిగింది ఏదో జరిగిపోయింది. అది మరలా నీకు తిరిగి రాదు. అలాగే జరగబోయేది కూడా జరగక మానదు కదా. అది కాలమైనా గాయమైనా ఏదైనా కానీ మరి తిరిగి రాదు. అలాగే అలాంటప్పుడు పోయిన వాటిని గురించి రాబోయే వాటి గురించి నువ్వు అతిగా ఆలోచించవద్దు. అతిథిలా వచ్చే ఆనందాన్నో ఆవేదనని కలిగించినటువంటి క్షణాల గురించో ఆలోచించకుండా కేవలం జరుగుతున్నటువంటి ఈ క్షణాలను మాత్రమే ఆస్వాదిస్తూ ఉండు. దైవ సంకల్పంతో మీకు జరిగేవన్నీ కూడా మీ మంచి కోసమే జరుగుతున్నాయని చెప్పి పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో భగవంతుని యొక్క పాదాలను విడవకుండా భగవంతుని యొక్క నామ స్మరణతో జీవితాన్ని గడుపుతూ ఉండు. నీకు జరిగేవన్నీ కూడా అన్ని మంచి ఫలితాలను ఇచ్చే విధంగా భగవంతుడు నీకు సహాయాన్ని తప్పకుండా అందిస్తాడు. నీకు ఒక మంచి బహుమతిని ఇస్తానని చెప్పాను కదా. ఆ బహుమతి కూడా నాకు ఎంతో ప్రీతికరమైనటువంటి రోజునే నీ దరికి చేరుతుంది. అది నువ్వు ఎన్నో రోజులుగా వేడుకున్నటువంటి ఒక పెద్ద కోరిక. ఆ కోరిక నెరవేరడంతో నీవు ఎంతో సంతోషంగా ఆనందంగా ఉంటావని నేను నీకు మాటిస్తున్నాను. నీ మనసులో నువ్వు ఇప్పటి వరకు మోయలేనంత బరువును మోస్తూ ఉన్నావని నేను అర్థం చేసుకున్నాను. కాబట్టి ఆ బరువును దింపేయగలిగేటువంటి శక్తి నీకే ఉంటుంది. అది ఎలా బాబా అని అంటావేమో. ఆ శక్తి నీ నవ్వుకు మాత్రమే ఉంది. ఎప్పుడూ కూడా నవ్వుతూ నవ్విస్తూ సంతోషంగా జీవితాన్ని గడుపు. ఎప్పుడు కూడా నవ్వుతూ సంతోషంగా ఉండు. నీ కల సహకారం చేయటానికి ఇక్కడ నేను కూర్చొని ఉన్నాను. నా భక్తులు ఏది కోరితే అది వెంటనే ఇవ్వలేకపోయినా వారికి తప్పకుండా వారి సమయానికి అంటే ఆ సమయం వచ్చినప్పుడు తప్పకుండా వారు అనుకున్నటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ తప్పకుండా నెరవేరుస్తాను. కష్టాల పాలు అస్సలు చేయను. సంతోషంగా గడపడానికి సంతోషాన్ని ఇవ్వటానికి ఈ సాయి మీకు ఎప్పుడూ కూడా ప్రయత్నిస్తూ ఉంటాడు. వారికి అనుకూలమైనటువంటి రోజుల్లోనే ప్రసాదించి తీరుతాను. నాకు తెలిసి ఒకటి మంచివారు ఎవరూ ఉండరు. అందుకే ఈ సాయి ఇచ్చేటువంటి బహుమతి కూడా చాలా అమూల్యంగా ఉండబోతుంది. అవకాశాల కోసం వేచి చూసి అవసరం తీరిపోయాక వదిలేసి వెళ్ళేది స్నేహం కాదు. ఊపిరి ఉన్నంత వరకు
ప్రాణంగా నిలిచేదే నిజమైనటువంటి స్నేహం. నీ స్నేహితులు ఎవరైతే ఇప్పుడు నిన్ను బాధ పెట్టారో వారి గురించి అస్సలు జీవితంలో ఎప్పుడూ కూడా ఆలోచించొద్దు. ఒకవేళ నిజంగా వారికి ఏవైనా కానీ సహాయం అవసరమైనా నీ వంతు నీ సహాయాన్ని తప్పకుండా చేస్తావని నేను ఆశిస్తున్నాను. నీ చెంతకు వస్తే కనుక నువ్వు మాత్రం నవ్వుతూ వారిని తిరస్కరించి ఇప్పటి నుంచి ధైర్యంగా ముందుకు నడువు. అదేవిధంగా ఎలాంటి ఫలితం అంటే ఏ ఫలితం నిన్ను పలకరించి ఆ ఫలితంతో ఆ సంబంధం లేకుండా నీ పని పైన శ్రద్ధగా ఉండి వెళ్ళు. విజయం నిన్ను తప్పకుండా వర్ధిస్తుంది. సాయి మాటపై నమ్మకాన్ని ఉంచు. కాస్త ఓర్పు సహనంతో వేచి ఉండు. తప్పకుండా నీకు మంచి పని ఫలితాలు అయితే అందుతాయని నీకు నేను మాటిస్తున్నాను. ఓర్పు సహనంగా ఉంటే ఇప్పటి వరకు ఎన్నో రోజుల నుండి ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూశావు కదూ. ఆ శుభవార్త కోసం వాటన్నింటినీ కూడా నెరవేర్చుకునే సమయం ఇప్పుడు వచ్చింది. ఎప్పుడు కూడా సంతోషంగా ఈ సాయి చెప్పినటువంటి సందేశాలన్నీ ఆలకిస్తున్నందుకు నీకు చాలా ధన్యవాదాలు నేను తెలుపుకుంటూ ఉంటున్నాను. అసలు ఎన్నో కష్టాలు ఉన్నవారు ఈ భూమిపై చాలా ఉన్నారు. ఏదో ఒక విధంగా ఉపయోగపడేటువంటి పనిని చేసుకో. అప్పుడు నీకులాగానే నీ మనసును తృప్తిగా ఉంటుంది. అంతే తప్ప అనవసరమైనటువంటి విషయాలకు లేదా అనవసరమైనటువంటి వారిని నమ్మటం కానీ చేయొద్దు. ఇక నుండి నీ ఆదాయ మార్గం గొప్పగా ఉండబోతుంది. నీ ఆదాయ మార్గం గొప్పగా మారబోతుంది. నీ మనసులో నువ్వు ఏదైతే మంచి జరగాలి అని ఇన్ని రోజులు అనుకుంటున్నావో ఆ మంచి నీకు త్వరలోనే జరగబోతుంది. నీకు పట్టినటువంటి దుర్గతులన్నీ కూడా ఈ రోజుతో తొలగిపోబోతున్నాయి. ఇకపై నుంచి నువ్వు ఈ కుటుంబం ప్రశాంతతతో కూడినటువంటి మార్పును నువ్వు తప్పకుండా గమనిస్తావు. ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటావు. ఏదైనా కానీ కష్టం వచ్చినప్పుడు కానీ ఎప్పుడు కూడా సంతోషంగా ఉండటానికి ప్రయత్నం చేయి. ఒకరిని కూడా నమ్మకుండా అందరితో జాగ్రత్తగా మసులుకోవాలి. నీ పట్ల ఇంతవరకు ఎవరైతే అమానుషంగా అవమానంగా మాట్లాడారో వారితో ఇకపై నుండి నువ్వు జాగ్రత్తగా ఉండటానికి ప్రయత్నించు. దూరంగా ఉండు. దూరంగా ఉంటూనే నీ విజయంతోనే వారికి సమాధానం చెప్పాలి. మరి నీ కుటుంబం ఎంతో నమ్మకంతో ఉంది కాబట్టి ఆ నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఒమ్ము చేయకుండా జాగ్రత్త పడు. నిన్ను గుర్తించని వారి వెంట నువ్వు పరుగులు పెట్టొద్దు. ఎప్పుడు కూడా నిన్ను ఎవరైతే ఇష్టపడుతున్నారో వారి వెంట నీ జీవితాన్ని కొనసాగించు. నిన్ను గుర్తించని వారు అని ఉంటారు కదా, వారు నీ గురించి అస్సలు ఆలోచించరు. అలాంటి వారి వెంట నువ్వు పరుగులు పెట్టి వారి వలన నువ్వు ఇంకా నష్టపోతావే కానీ బాధపడుతావే తప్ప నీకు ఏది కూడా రాదు. సహాయం కావాలనుకున్నప్పుడు నువ్వు సహాయం అందించిన వారు ఎవరైనా నీ వరకు వచ్చారా? ఎవరు కూడా రాలేదు. కాబట్టి జాగ్రత్తగా ఉండు. చెప్తున్నాను, ఇప్పుడు ధనం నీ దగ్గర ఉంది కాబట్టి అందరూ నీ చుట్టూ ఒక చీమలలాగా చేరి నిన్ను ఎప్పుడూ కూడా పాతాళానికి తొక్కాలని చూస్తుంటారు. కాబట్టి ధనం ఉన్నప్పుడు నీ చుట్టూ చేరే వారికన్నా ధనం లేనప్పుడు నీకు ఎవరైతే సహాయం చేశారో వారిని నీ హృదయంలో గొప్ప స్థానంగా నిలబెట్టుకో. అలాంటి వారితోనే నువ్వు ఉండు అని నేను నీకు మరీ చెప్తూ ఉన్నాను. ఎప్పుడు కూడా జాగ్రత్తగా పడతావని, నీ జీవితంలో ప్రతి ఒక్కరిని కూడా నమ్మకుండా జాగ్రత్తగా ఉంటావని నీకు నేను తెలియబరుస్తున్నాను. కేవలం నీ కోసమే నేను ఒక రహస్యాన్ని చెప్పబోతున్నాను. నీ భవిష్యత్తుకు సంబంధించినటువంటి నేను చెప్పే అమూల్యమైనటువంటి మాటలుగా భావిస్తూ ప్రతి ఒక్క విషయాన్ని కూడా జాగ్రత్తగా విను. ప్రతిరోజు ఇలా చూస్తూ ఉంటే నాకు ఎంతో బాధగా ఉంటుంది. నువ్వు ఇలా దుఃఖంతో మనసు నిండా నీ బాధలతో
సతమతం అవుతూ ఉంటే నాకు కూడా చాలా బాధగా ఉంటుంది. ఎవరికి చెప్పుకోవాలో, ఏమని చెప్పుకోవాలో, అసలు ఏం చేయాలో తెలియనటువంటి స్థితిలో ఉన్నావని నాకు తెలుసు. ఇక నువ్వు దేని గురించి బెంగపడనవసరం లేదు. ప్రతి సమస్య నీ వరకు వచ్చినప్పుడు ఆ సమస్య నీకు ఇప్పటికీ ఎన్నో గుణపాఠాలను నేర్పించి ఉంటుంది. కాబట్టి ఇక నీకు ఏదైనా కానీ సమస్య వచ్చినప్పుడు దానిని వెంటనే ఎలా పరిష్కరించుకోవాలో, ఎలా నివారించుకోవాలి అనే విషయం గురించి కూడా పూర్తిగా అవగాహన వచ్చింది కదా. మనకు తెలియనటువంటి నిజాలను, మనలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను, అలాగే గొప్ప అవకాశాలను ఎప్పుడూ కూడా పరిచయం చేస్తూ ఉంటుంది. జీవితం అనేది ఎప్పుడూ కూడా గొప్ప నైపుణ్యాన్ని బయటకు తీసి సమస్యలు ఆ సమస్య అంటూ వచ్చినప్పుడే కదా నీలో ఏదో శక్తి దాగి ఉందని నీకు కూడా అర్థమయ్యేది. ఏదో తెలియనటువంటి శక్తి దాగి ఉంటుందన్నటువంటి ఒక మంచి పట్టుదల, ఏదైనా కానీ నేను చేయగలను అనేటువంటి ధైర్యం, ఇవన్నీ కూడా సమస్యలు మనల్ని చుట్టుముట్టినప్పుడే వస్తాయి. తప్పకుండా నీలో శక్తి సామర్థ్యాలను తెలియపరచడానికి మనకు అప్పుడప్పుడు సమస్యలు అనేటివి వస్తూ ఉంటాయి. అప్పుడే సొంత ఆలోచనలు చేసేటువంటి ప్రయత్నం కూడా మనం చేస్తాము. కానీ దాని ద్వారా మనకు చాలా మంచి ప్రయోజనం మనకు జీవితంలో కలుగుతుంది. అయితే మీకు ఇలా కూడా అనిపించవచ్చు, నేను ఒక్కడినే ఇలా ఎలా మొదలు పెట్టాలి, నాకు అసలు సహాయం అంటూ ఎవరూ కూడా చేయలేరు కదా, అలాగే నాకు కనీసం అండగా కూడా ఎవరూ నిలబడేవారు లేరు. కాబట్టి నేను అసలు ఏ విధమైనటువంటి ఆలోచనలు చేయాలన్నా కూడా ఆలోచనలైతే నాకు నేనే చేయవచ్చు. కానీ మరి ఆర్థిక సహాయాన్ని ఎవరు అందిస్తారు? ఆలోచనలైతే చేస్తాను, కానీ ఏ విధమైనటువంటి అందుకు సహకారం కూడా ఒకరు చేస్తేనే కదా. బాబాని నువ్వు అడగవచ్చు, నీకు నేను బాగా ఆలోచించుకోవాలి, కానీ నీకు సహాయంగా అండగా ఈ సాయి లేడా చెప్పు, అతను ఉన్నాడు అనేటువంటి ధైర్యంతో నువ్వు ఎప్పుడైతే కానీ ముందడుగు నడిచావా, ఎప్పుడూ కూడా భయపడుతూ అసలు అనుమానపు జీవితాన్ని గడుపుతున్నావే కానీ నాకు తోడుగా నా సాయి ఉన్నాడు అనేటువంటి ఒక ధైర్యాన్ని నింపుకున్నటువంటి జీవితాన్ని నువ్వు ఎప్పుడూ కూడా గడపలేకపోతున్నావు. నా సాయి ఉన్నాడు అనేటువంటి నమ్మకాన్ని కానీ నువ్వు ఎప్పుడైనా కలిగి ఉన్నావా? నా సాయి రూపమే ఉందంట, ప్రతిరోజు కూడా నన్నే ధ్యానిస్తూ ఉంటావు, నన్నే పూజిస్తూ ఉంటావు, కానీ ఎప్పుడూ కూడా నీ మనసులో అవమానపు ఆలోచనలతో సాయి ఉన్నాడా లేదా అనేటువంటి అపనమ్మకపు జీవితాన్ని నువ్వు గడపవద్దు. పూర్తిగా నాపై ఎవరైతే విశ్వాసాన్ని నింపుకుంటారో వాళ్ళ కళ్ళు ఎదురుగా నేను ఎప్పుడూ కూడా ఒక నీడలా కనిపిస్తూనే ఉంటాను. ఎప్పుడూ కూడా ఒక తోడులా మీరు చేసే ప్రతి పనిలోనూ మీ వెన్నంటే ఉండి నేను ఎప్పుడూ కూడా మిమ్మల్ని ఒక తండ్రిలాగా, ఒక గురువులాగా ముందుకు మిమ్మల్ని తీసుకువెళ్తూనే ఉంటాను. కానీ మీలో కొందరు అది గమనిస్తారు, కొందరు గ్రహించరు. అంతే. గ్రహించిన వారికి నేను ఎప్పుడు కూడా సర్వంతర్యామిలా కనిపిస్తూ ఉంటాను. గ్రహించలేని వారికి నేను ఎప్పుడూ కూడా అనుమానపు నీడలాగానే కనిపిస్తూ ఉంటాను. అలా ఎప్పటికీ కూడా మీరు అనుకోకుండా మీ జీవితాన్ని ఎప్పుడూ కూడా సంతోషంగా గడుపుతారని నేను మీ నుండి ఆశిస్తున్నాను. నువ్వు ఈరోజు ఈ రాత్రి ఈ సందేశం విన్న తర్వాత ఉదయంలోపు నీ జీవితంలో ఒక ఊహించినటువంటి మార్పును నువ్వు తప్పకుండా గమనిస్తావు. ఎప్పుడు కూడా ఈ సాయి సందేశాలను ఆలకిస్తూ ఉన్నవారికి ఎప్పుడు కూడా కష్టాలు అనేటివి రావని నేను నీకు మాటిస్తున్నాను. సో విన్నారు కదండి, బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను.
మన సందేశం నచ్చితే గనక ఒక చిన్న లైక్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇలాంటి సందేశాలను ఇంకా మీరు వినాలనుకుంటే కనుక ఇంకొంతమంది సాయి భక్తులకు కూడా మీరు ఈ వీడియోస్ని షేర్ చేయడానికి మీరు ఒక చిన్న ప్రయత్నం అయితే చేయండి. మరొక సాయి సందేశంతో మీ ముందు ఉంటాను. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. స్వస్తి.